గోదావరి జిల్లా భీమవరం రూరల్ మండలం తోకతిప్ప గ్రామంలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. చీటీల పేరుతో 200 మందికి కుచ్చుటోపి పెట్టాడో కేటుగాడు. 5 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి పరారయ్యాడు. తోకతిప్ప గ్రామానికి చెందిన పొన్నాల వీర వెంకటరమణ అనే వ్యక్తి 12 ఏళ్లుగా చిట్టీల వ్యాపారం చేస్తున్నాడు. గ్రామంలోని ప్రజల దగ్గర నుంచి చిన్న మొత్తాలతో పాటు 5 లక్షల రూపాయల వరకు చిట్టీల రూపంలో కట్టించుకునేవాడు. అదే ఊరికి చెందిన వ్యక్తి కావడంతో ప్రజలు కూడా అతడి దగ్గర భారీగా చిట్టీలు వేసేవారు. కట్ చేస్తే నెల రోజులుగా వెంకటరమణ ఊరిలో కనిపించడం లేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో తమని మోసం చేసి వెళ్లిపోయాడని గ్రహించిన ఊరి జనం ఆవేదన చెందారు. కట్టించుకుని మొత్తం సవర్గా పట్టుకుని వెళ్ళిపోయే డబ్బులు చీట్లకి మాకు రూపాయికి రూపాయి కష్టపడి అక్కడక్కడ తెచ్చుకుని నిలవలు వెళ్ళి అక్కడికి వెళ్ళి మొత్తం డబ్బులన్నీ అతను మూట కట్టుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు అసలు దొరుకుతలేదు. ఏ సమాధానం లేదు. ఫోన్ చేతేనేమో చిచ్చాపు చేసాడు. చేసేదండి డబ్బులన్నీ పట్టుకుపోయి. ఈ పొన్నాల వీర వెంకటరమణ అనే వ్యక్తి అదే గ్రామస్తుడు, అదే సామాజిక వర్గం చెందిన వ్యక్తి. సుమారుగా ఈయన ఒక 10 సంవత్సరాల నుంచి చిట్స్ నడుపుతూ ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఈ చిట్టి వ్యాపారం చేస్తున్నట్టుగా అతను ఈ రోజు సుమారు ఒక నెల రోజుల క్రితం ఇల్లు ఖాళీ చేసి బయటకు వెళ్ళిపోయినట్టు దాని మీద వీళ్ళంతా కూడా ఎంక్వైరీ చేసుకుని తగు న్యాయం కోసం మీడియా మిత్రుల ద్వారా మా దగ్గరికి రావడం జరిగింది. దీని మీద ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో ఇదంతా కూడా మా పై అధికారుల దృష్టిలో పెట్టి వాళ్ళ సలహాలు తీసుకుని దీని మీద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తులో వీళ్ళందరి సాక్ష్యాలు ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అన్ని కూడా తీసుకుని సదరు వ్యక్తిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. అందరికీ కూడా న్యాయం చేస్తాం.